ఇవాళ రేపు రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం ఇవాళ వాయుగుండంగా మారిందని తెలిపారు. దీని ఎఫెక్ట్తో ఇవాళ రేపు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ చేసింది. నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నారాయణపేట జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయంది. జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేటలో భారీ వర్షాల అలర్ట్తో పాటు రెడ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. రెడ్ వార్నింగ్స్ అవి ఇష్యూ చేయటము ఇప్పుడు ఈ సెప్టెంబర్ నెలలోని అట్లాగే ఈ ఆగస్టు చివరిని చూసుకుంటే ఇది రెడ్ వార్నింగ్. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఈరోజు రేపు 31వ తారీఖున 1వ తారీఖు సెప్టెంబర్కి రెడ్ వార్నింగ్స్ జారీ చేయటం జరిగింది. ఈరోజు కొన్ని చోట్ల భారీ వర్షాలు అట్లాగే అతి భారీ వర్షాలు, 1-2 చోట్ల అత్యంత భారీ వర్షం నమోదయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈరోజు చూసుకున్నట్లయితే ఎక్కువగా కూడా తూర్పు జిల్లాలైనటువంటి కరీంనగర్, పెద్దపల్లి, నల్లగొండ, జయశంకర్, భూపాలపల్లి, ములుగు ఈ ప్రాంతాల్లోని అత్యంత భారీ వర్షం, అలాగే కొన్ని చోట్ల భారీ అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉత్తర జిల్లాలు, దక్షిణ జిల్లాల్లోని భారీ అతి భారీ ఆరెంజ్ వార్నింగ్స్ కూడా జారీ చేయడం జరిగింది. మధ్య బంగాళాఖాతం ఆనుకొని ఉన్నటువంటి ఉత్తర ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ ఒడిశా తీరాల మధ్యన 17.5 డిగ్రీస్ నార్త్ లాటిట్యూడ్ మరియు 84.5 డిగ్రీస్ ఈస్ట్ లాంగిట్యూడ్ వద్దన కేంద్రీకృతమై ఉంది. అయితే ఈ ఉదయం ఇది మనకు వాయుగుండంగా మారి ఇది పశ్చిమ ఉత్తర దిశగా కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో దీని యొక్క ప్రభావం ఎక్కువగా కూడా తెలంగాణ పైన 90% తెలంగాణ జిల్లాలపైన అతి భారీ వర్షం, అత్యంత భారీ వర్షం కూడా. తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్స్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ హరిత లైవ్ లో అందిస్తారు. హరిత, ఓవర్ టు యు. సూర్య, తెలంగాణ రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. ఈ రోజు రేపు 2 రోజుల పాటు కూడా ఈ రెడ్ అలర్ట్ కంటిన్యూ కానుంది. ముఖ్యంగా ఈ రోజు దాదాపు 8 జిల్లాలకు రెడ్ వార్నింగ్స్ అయితే జారీ చేశారు. ముఖ్యంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలోనే దాదాపు 8 జిల్లాలకైతే రెడ్ వార్నింగ్స్ జారీ చేశారు. ప్రజెంట్ నేను చెప్తున్న జిల్లాలకు సంబంధించి ఈ జిల్లాల మీద రెడ్ వార్నింగ్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయి. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ జిల్లాలకైతే రెడ్ వార్నింగ్స్ ఉన్నాయి. అయితే రేపు కూడా ఈ రెడ్ వార్నింగ్స్ అయితే కంటిన్యూ కొన్నాయి. రేపు ఆదిలాబాద్, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట్, నిర్మల్, నిజామాబాద్, వనపర్తి దాదాపు 9 జిల్లాలకు రేపు కూడా రెడ్ వార్నింగ్స్ కంటిన్యూ కానున్నాయి. ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా ఈ రోజు ఉదయం మారింది. వాయుగుండం కారణంగా ఇటు రాష్ట్రం మీద అయితే అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. దీంతో పాటు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, అంటే ముఖ్యంగా భారీ వర్షాలు కూడా కురిసే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట్, మహబూబాబాద్, అట్లాగే వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలతో పాటు మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఈ రోజు భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం మీద ఈ 2 రోజుల పాటు కూడా కుండపోత వర్షాలైతే కంటిన్యూ కానున్నాయి. ఈ నేపథ్యంలోనే అన్ని శాఖలకు కూడా భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఇటు రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలకైతే వార్నింగ్స్ అయితే జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆయా జిల్లా కలెక్టర్లకు కావచ్చు, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆయా శాఖలకు కూడా వార్నింగ్స్ అయితే అలర్ట్స్ జారీ చేశారు. దీంతో పాటు ఏవియేషన్ కావచ్చు, లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలకు, అట్లాగే ఇటు నదుల తీర పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలకు కూడా అప్రమత్తంగా ఉండాలని ఈ హెచ్చరికలు అయితే జారీ చేశారు. అయితే అత్యంత భారీ వర్షాలు అంటే మనకు దాదాపు 21 సెంటీమీటర్ల పైగానే వర్షం కురుస్తుంది. అంటే ముఖ్యంగా దాదాపు ఎన్నడూ చూడని విధంగా ఈసారి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ 2 రోజులు మాత్రం అంటే 31, ఈ 2 రోజులు కూడా ప్రజలైతే అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే ఇక గ్రేటర్ విషయానికి వస్తే గ్రేటర్ హైదరాబాద్ లో ఎల్లో ఇంకా ఆరెంజ్ అలర్ట్ కంటిన్యూ కానుంది. ఇక్కడ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం
అవకాశం ఉంది. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా మనకు మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. నిన్న అర్ధరాత్రి మొదలైన ముసురు ఇంకా కంటిన్యూ అవుతుంది. కొన్ని జిల్లాల్లో అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతోపాటు ఇటు ఈదురుగాలుల ప్రభావం కూడా ఉంది. ముఖ్యంగా ఉత్తర జిల్లాలతో పాటు దక్షిణ జిల్లాల మీద ఎక్కువగా ఈ ప్రభావం ఉంది. సెంట్రల్ జిల్లాల్లో కొంత మోస్తారు భారీ వర్షాలు ఉన్నప్పటికీ కూడా ఉత్తర ఈశాన్య జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలకు అలర్ట్స్ జారీ చేసింది వాతావరణ శాఖ. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని శాఖలు కావచ్చు, లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. దాదాపు 21 సెంటీమీటర్లకు పైగా వర్షం పడే ఛాన్స్ ఉంది. అయితే నిన్న కురిసిన వర్షానికి దాదాపు నారాయణపేట జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైనట్టు కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే చాలా జిల్లాల్లో కూడా ఇదే విధమైన అత్యంత వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఉదయం కంటే కూడా సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు కూడా ఈ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ గా ఉండాలి. అవసరమైతే తప్ప బయటికి రావద్దని కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు సాటర్డే సండే రావడంతో కొంత పబ్లిక్ కూడా హాలిడే కాబట్టి అవసరమైతే కూడా బయటికి రావద్దని కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే ఈ 2 రోజుల పాటు కూడా ఈ వాయుగుండం ఎఫెక్ట్ ఉండబోతోంది. రేపు కానీ ఈ రోజు అర్ధరాత్రి వరకు కానీ ఈ వాయుగుండం తీరం దాటే అవకాశం ఉంది. ముఖ్యంగా విశాఖపట్నం, కళింగపట్నం తీర ప్రాంతంలో ఈ వాయుగుండం తీరం దాటుతుందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ వాయుగుండం తీరం దాటే సమయంలో ఈదురుగాలులు కూడా దాదాపు గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది. అయితే వాయుగుండం తీరం దాటిన తర్వాత దాదాపు వర్షాల ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంది. అంటే ఈ రోజు అర్ధరాత్రి నుంచి రేపటి వరకు కూడా ఈ భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ గా ఉండాలని ఇటు అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇది ప్రెజెంట్ వెదర్ కి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఓ టు స్టూడియో.